ఆమ్లా సబ్జీ. ఆమ్లా అంటే అందరికీ ఇష్టం, ఎస్పెషల్లీ లేడీస్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పచ్చళ్ళు అవి ఇవి అని. సో వాటితోనే కర్రీ అంటున్నావు కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆమ్లాను ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చాము. ఎస్, అవును. పర్ఫెక్ట్. ఇంకా అర్థం కావట్లేదు అసలు ఎలా ఉంటుంది సబ్జీ అనేది ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం యూజువల్గా ఎప్పుడు సబ్జీ చేసుకోమంటే కర్రీ చేసుకోం ఆమ్లాతో, ఎప్పుడు పచ్చళ్ళు అలానే చేసుకుంటూ ఉంటాం. నువ్వు అన్నట్టు మురబ్బా అలా చేసుకుంటూ ఉంటాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కొద్దిగా బెల్లం తీసుకొచ్చాం, చాలా స్పైసెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అవి ఎలా జెల్ అవుతాయి ఏంటి అని చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. ఓకే ఫైన్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. సో స్టవ్ అయితే ఆన్ చేశాను. ఓకే, ఫస్ట్ ఆవ నూనె. ఓకే, సో ఇది నార్త్ సైడ్ డిష్ అనమాట. మనం బేసిక్గానే కొంచెం ఆయిల్ అది డిఫరెంట్గా వేస్తే టేస్ట్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆవ నూనెకి ఎస్పెషల్లీ టేస్ట్ అనేది మారిపోతుంటుంది, ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది. యా, ముందుగా కొంచెం మెంతులు. ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఓకే, ఆ తర్వాత కరివేపాకు. కొంచెం సోంపు. సో అరోమా కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఆవ నూనె వేసాం కాబట్టి మంచి అరోమా కూడా వస్తుంది. తర్వాత కొంచెం ఇంగువ. ఉడికించిన ఆమ్లా. వావ్, సో ఆమ్లా ఇంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అంటే ఒక కర్రీ అంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆమ్లా మరి అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఒకేసారి అంటే అందులో మనం 3 to 4 పీసెస్ తీసుకోవచ్చు. ఎలాగో స్పైసెస్ అన్నీ వేస్తాం, తర్వాత కొన్ని వాటర్ కూడా వేస్తాం కాబట్టి గ్రేవీ కూడా మనకు కొంచెం వస్తుంది. సో అందులో మనం 3 to 4 పీసెస్ వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఆల్రెడీ ఉడికించేసే కాబట్టి జస్ట్ అలా సార్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం. సో ఇప్పుడు కొన్ని వాటర్ వేద్దాం అందులో. సో కర్రీ సబ్జీ అనుకున్నాం కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం. అండ్ యూజువల్గా ఏంటంటే విటమిన్ సి అనేది ఎవ్రీడే మనం తీసుకోవాలి అంటాం కదా. సో ఆమ్లా అలాగా ఎవ్రీడే ఒక పీస్ అలా తీసుకోవచ్చా? సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చాక వైటమిన్ సి అంటే ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీకి ఓన్లీ వైటమిన్ సి తీసుకోవాలి అని అనుకుంటారు. బట్ వైటమిన్ సి వచ్చేసి మనకు ఇమ్యూనిటీ కాదు, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు బాడీకి చక్కగా అబ్జర్వ్ అవ్వాలి అంటే వైటమిన్ సి ఎంతగానో హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేసేటప్పుడు కూడా మనకు వైటమిన్ సి చాలా అవసరం. సో వెయిట్ లాస్ చాలా త్వరగా అవ్వడానికి. సో ఇలా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట వైటమిన్ సి. అందుకని తప్పకుండా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెగ్యులర్గా. డెఫినెట్లీ. అండ్ చక్కగా బాయిల్ అవుతుంది అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా మనం అయితే మసాలాలు వేసాము. ఓకే పల్లవి, సో చక్కగా ఉడికిపోయాయి, మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా పట్టేసాయి. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు కొంచెం బెల్లం వేద్దాము. ఆల్రెడీ దాన్ని బాయిల్ చేసినప్పుడే పులుపు కొంచెం తగ్గుతుంది అండ్ స్టిల్ ఇంకొంచెం బ్యాలెన్స్ చేయడానికి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఆచారి మసాలా. ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకు ఇన్స్టాంట్గా కూడా దొరుకుతుంది. సో ఆచారి మసాలా వేస్తున్నాను. ఎస్, ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నాను, దీనివల్లే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే సిట్రస్ అంటే విటమిన్ సి అంటే సిట్రస్ ఎక్కువ తీసుకోవాలి, సిట్రస్ ఫ్రూట్స్ కానీ సిట్రస్ ఉన్నవి. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు? ఎసిడిటీ ఉంటుంది కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్, ఇలా ఆమ్లా కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ? సో మనము ఎవరికి అయితే బ్లోటింగ్ సెన్సేషన్స్ చాలా త్వరగా వస్తాయో, సో ఏది అయినా డిసీజ్ కానీ సిమ్టమ్స్ కానీ ఒక పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కొందరికి చాలా త్వరగా వస్తాయి, కొందరికి అసలు రావు, కొందరికి చాలా రేర్. సో బ్లోటింగ్ సెన్సేషన్స్ ఎవరికైతే చాలా త్వరగా వస్తాయి, చాలా ఎక్కువగా వస్తాయో వాళ్ళు ఎంప్టీ స్టమక్లో తీసుకోకూడదు అండ్ నైట్ టైంలో కూడా తీసుకోకూడదు. అండ్ ఎవరికైతే సైనస్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ముఖ్యంగా వింటర్ సీజన్లో ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు, ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అండ్ నార్మల్ పర్సన్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోగలుగుతారు అండ్ చక్కగా అది డైజెస్ట్ అయిపోతుంది, దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్స్ ఏమి ఉండవు అంటే వాళ్ళు ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. సో మన సబ్జీ, ఆమ్లా సబ్జీ కూడా అయిపోయినట్టుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో అచారీ మసాలా ఏదైతే వేసామో అది పర్ఫెక్ట్గా ఉంది అరోమా. సో ఇది ఇంకో కొంచెం గ్రేవీ కావాలి అంటే మనం ఇంకొన్ని వాటర్ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు అన్నట్టు అచారీ మసాలా కూడా కొద్దిగా ఎక్కువ వేసుకొని కొద్దిగా వాటర్ గ్రేవీ లాగా చేసుకోవచ్చు. అవును. ఓకే లాస్యా, ఫైనల్లీ ఆమ్లా సబ్జీ రెడీ అయిపోయింది. వావ్, ఆమ్లా సబ్జీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆమ్లా సబ్జీకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, అచారీ మసాలా 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు 2. ఆమ్లా సబ్జీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆవ నూనె వేసి మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సోంపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఉసిరికాయలు, ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, అచారీ మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆమ్లా సబ్జీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఎలాగైనా ఉసిరికాయ కొంచెం పులుపు ఉంటుంది, బట్ మనం బాయిల్ చేసాం కాబట్టి నువ్వు అన్నట్టు కాస్త పులుపు తగ్గింది. అండ్ మనం బెల్లం కూడా వేసాము, కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆ పులుపుదనం అంతా బ్యాలెన్స్ చేయడానికి. బట్ ఇదైతే అండ్ అచారీ మసాలా ఏదైతే వేసామో ఎక్సలెంట్గా ఉంది. అండ్ హ్యాపీగా రోటీ, పుల్కా అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు. అవును. సో వింటర్ సీజన్లో ఏంటి అంటే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి అలా తీసుకుంటారు కదా, సో ఇలా తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఫైనల్లీ మనం ఏదైతే పౌడర్ యాడ్ చేసామో అచారీ మసాలా, దానివల్లే కొంచెం టేస్ట్ అనేది కొంచెం వేరేగా ఉంది. లైక్ ఎప్పుడు మన కర్రీస్ టేస్ట్ కాకుండా డిఫరెంట్ టేస్ట్, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇవాళ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. అండ్ పండు మిర్చి చికెన్ పులావ్ అండ్ ఆమ్లా సబ్జీ. సో ఎక్సలెంట్ టేస్ట్. మరి హెల్త్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అని నువ్వే చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పండు మిర్చి చికెన్ పులావ్. సో పండు మిర్చి వచ్చేసి మనకి ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా రెగ్యులేట్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వచ్చేస్తుందో అంటే వాటర్ చేంజ్ కాగానే వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా ఫేస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు పండు మిర్చిని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చికెన్లో అయితే మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి అండ్ అలాగే అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం వీక్లీ ట్వైస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ వాల్యూస్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు, వెయిట్ గెయిన్ వెయిట్ లాసే కాకుండా. సో వెయిట్ మేనేజ్మెంట్కి ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో అట్లీస్ట్ 1 మీల్లోనైనా మనము బ్రౌన్ రైస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో వాళ్ళు కూడా బ్రౌన్ రైస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి కాబట్టి షుగర్స్ కూడా ఎక్కువగా మనకు ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆమ్లా సబ్జీ. సో ఆమ్లాలో అందరికీ తెలుసు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నట్టయితే లేదంటే మనకు బాడీకి ఐరన్ అబ్జార్ప్షన్ చక్కగా ఉంటుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఆమ్లాలో కూడా మన ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో మన మెన్సెస్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది. సూపర్. సో బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ టేస్ట్ వైజ్ 100/100 అండ్ హెల్త్ వైజ్ కూడా 100/100 అండ్ చాలా క్విక్గా అయిపోయాయి 2 రెసిపీస్. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా.